జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. వేస్ట్ అవుతాయి కదా. కార్తీక నా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్. కార్తీకకి బాగుంటాయి కావేరి. కార్తీకకి బాగుంటాయి కావేరి. కావేరి, భోగి రోజు ఏంటి బగబగలు? శాంతించువా ప్లీజ్. నువ్వు కోప్పడితే కూల్ చేస్తా, అలిగితే బుజ్జగిస్తా. నువ్వు ఈగోకెళ్తే నేనస్సలు తగ్గను. కావేరి, నువ్వు కోపంగా మాట్లాడుతుంటే నీ కళ్ళల్లో ప్రేమ ఉంది, నీ మాటల్లో ఈగో ఉంది. ఎంత ముద్దుగా కోపడ్డావో అంత అందంగా ఉన్నావు. ఈ ఫీలింగ్ ఏంట్రా మావా? అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలని ఉంది కావేరి. అబ్బా, సంక్రాంతి ముగ్గులు ఎంత బాగున్నాయో. పంకజం, నువ్వు కూడా ముగ్గేస్తావా? నేనెందుకులేమా, సంక్రాంతి కోళ్లల్లాగా మీరు ముగ్గురున్నారు కదా, 3 ముగ్గులు చాలు. మోకాళ్ళ నొప్పులొస్తాయని పంకజానికి భయం. ఆ ఇదిగో, నాకేం మోకాలు నొప్పులు లేవు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయమంటే చేస్తాను. అబ్బో, కోసవలే కొబ్బరికాయ. ఆ గొబ్బెమ్మలు ఇలా ఇవ్వు. పంకజం, మా ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుందో చెప్పు. ఒక్క నిమిషం ఆగండమ్మా. ఇదిగో సంక్రాంతి బాబులు, ఇలా రండి. ఈ 3 ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుందో చెప్పండి బాబుగారు. అదంతసేపు చీటికలో చెప్పేస్తాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదో డిసైడ్ చేసేద్దాం. సరే, ఫస్ట్ ఏదో ముందు అది చెప్పండి. బావగారు, కొంచెం డిస్కస్ చేసి చెప్దాం. చెప్దాం గాని లేడీస్ వ్యవహారంలో తల దూర్చకూడదు బావుగారు. ఎందుకు? లేడీస్ పంచాయతీ అంటే రేకు కంప మీద మన లుంగి పడేసినట్టు లాక్కోలేం, పీక్కోలేం, ఫైనల్ గా చిరిగి చాటవుద్ది. నిజమే బావగారు, ఒకరిది ఫస్ట్ అంటే ఇంకొకరు కోపం వస్తుంది. హలో, ఏంటి ఆ గుసగుసలు? కర్ర విరగకూడదు, పాము చావకూడదు అంటే కుదరదు. మీరు చెప్పాల్సిందే. చెప్పాల్సిందే, చెప్పాల్సిందే, చెప్పాల్సిందే. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాం, లేకపోతే మనం ఇరుక్కుపోతాం. మీ డిస్కషన్స్ ఆపి ముందు చెప్పండి. ఏదంటే ఏం చెప్పగలం? 3 ముగ్గులు అద్భుతం. అవును, అద్భుతం, అద్భుతం, అద్భుతం. ఆకాశ నక్షత్రాలు దిగొచ్చి రంగవల్లులయ్యాయి. 3కి 3 సూపర్.
ఇంద్రధనస్సు విరిగి 3 ముగ్గుల్లా మారిందా అన్నట్టు 3 భలే అందంగా ఉన్నాయి. జడ్జిమెంట్ చేయలేం కదా. అవన్నీ కుదరదు. ఏదో ఒక ముగ్గుకి ఫస్ట్ వచ్చిందని చెప్పాల్సిందే. కాదు, నాదే ఫస్ట్. నీది కాదు, నాది ఫస్ట్. మీ ఇద్దరిది కాదు, నాది ఫస్ట్. మీరు చెప్పండి. చెప్పాలి చెప్పాలి, నాదే ఫస్ట్, నాదే ఫస్ట్, నాదే ఫస్ట్. ఆగండి, ఏంటి అరుపులు? ఏమైంది అరుస్తున్నారు? అమ్మా కరెక్ట్ టైంకి వచ్చావు. ఇప్పుడు అమ్మని అడగండి, కరెక్ట్ గా జడ్జిమెంట్ ఇస్తుంది. అత్తయ్య, ఈ 3 ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుందో చెప్పాలి. మూడు బాగానే ఉన్నాయి కదా. అలా కుదరదు అత్తయ్య. నంబర్ 1 ఏదో ఒకటే చెప్పాలి. కృష్ణ, నువ్వు చెప్పొచ్చు కదా. అమ్మా నేను కాదు, ప్రపంచంలో ఎవ్వరొచ్చినా నంబర్ 1 ముగ్గేదో ఎవ్వరు చెప్పలేరు. అమ్మా, అన్నయ్య మాటలు పట్టించుకోకు. ఈ ముద్దుల కూతురు ముగ్గు బాగుందని చెప్పు. అమ్మా, నేను నీ ముద్దులు కూతుర్నే. నువ్వు నా ముగ్గు బాగుందని చెప్పాలి. హలో అత్తయ్య గారు, ఇక్కడ కాబోయే కోడల్ని. నా ముగ్గు నంబర్ 1 అని చెప్పండి. కృష్ణ, ఏంట్రా నన్నేంట్రా ఇలా ఇరికించేశావు? ఇటు ప్రియేమో కాబోయే కొడలు, అటేమో ముద్దులు కూతుళ్ళు. ఎవరు ముగ్గు బాగుందంటే ఏం చెప్పను? నువ్వే నన్ను కాపాడాలరా కృష్ణ. అమ్మా ఒక ఐడియా వచ్చింది. నంబర్ 1 ముగ్గేదో నేను డిసైడ్ చేస్తాను. ఇందాక మనం జడ్జిమెంట్ ఇవ్వడం వద్దన్నావు, మళ్ళీ రిస్క్ ఎందుకు చేస్తున్నావు బావా? ఏ సమస్యకైనా అమ్మనే పరిష్కారం. వెయిట్ అండ్ సీ. బావగారు, ఇప్పుడు చూడండి, ఈ 3 ముగ్గులు సపరేట్ గా లేవు, అమ్మతో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ 3 ముగ్గులు ఒక్క ముగ్గు అయింది. ఇదే నంబర్ 1.